ఆ పెళ్లి జరిగితే ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసి కూడా ఏం పట్టనట్టు ఎలా ఉంటున్నావు? ఇంత తెలిసినప్పుడు నాకు ముందే ఒక మాట చెప్పొచ్చు కదా లేఖ్య. నేను చెప్తే నువ్వు నమ్మవు కదా. చెప్పకుండా వెళ్ళింది కానీ తన తప్పు లేకుండా లెటర్ అయితే రాసిపెట్టి వెళ్ళింది. నీకే అనుకుంటా. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ తెలిస్తే ఏం లాభం? నీకు తెలిస్తేనే కదా అసలైన టెన్షన్. ఇదిగో చదువుకో. సారీ వదినా, నువ్వు చెప్పినట్లే మనసు చంపుకోవాలని ఎంతో ప్రయత్నించాను, నా వల్ల కాలేదు. నిశ్చితార్థం వరకు ఒప్పుకుంటే తర్వాత సిద్ధార్థతో నా పెళ్ళవుతుందన్న నమ్మకం నాకు కలగలేదు. ఈరోజు ఒప్పుకొని వాళ్ళు ఇంకో రోజు ఎలా ఒప్పుకుంటారు? పరిస్థితి చేజారిపోతుందని అర్థమైపోయినా కూడా నేను ధైర్యం చేసి ఏ నిర్ణయం తీసుకోకపోతే ఇక జీవితంలో నేను ప్రాణంగా ప్రేమించిన సిద్ధార్థని కలుసుకోలేను. మేము కళ్ళు కన్నట్టు కలిసి బ్రతకలేము. మా ప్రేమని కాదంటారేమో కానీ పెళ్లి చేసుకుని వస్తే 4 రోజుల తర్వాతైనా ఒప్పుకుంటారన్న నమ్మకం ఉంది. అలా కాకుండా ఇష్టం లేని పెళ్లి చేసుకుని అటు సిద్ధార్థని ఇటు నన్ను నేను బాధ పెట్టుకోలేను. నన్ను ప్రేమించిన పాపానికి సిద్ధార్థ ఎందుకు శిక్ష అనుభవించాలి? నువ్వు తప్పనుకున్నా ఒప్పనుకున్నా ఈ క్షణానికి నాకింతకు మించి వేరే ఏ దారి కనిపించడం లేదు. చచ్చి సాధించేది ఏమీ లేదని నువ్వే చెప్పావు. అందుకే సిద్ధార్థ్తో నా బ్రతుకు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నా. ఇప్పటి వరకు నువ్వు నా కోసం చేసిన దానికి చాలా థ్యాంక్స్. నీ మాటను కాదని వెళ్ళిపోతున్నందుకు క్షమిస్తావని ఆశిస్తున్నాను. అర్థమైందా? అది మ్యాటర్. పాపం నువ్వు చెప్పగానే వింటుంది, నీ మాటని పాటిస్తుంది అని చాలా హోప్స్ పెట్టుకున్నట్టున్నావు. అది ప్రేమ. ఎవ్వరి గురించి ఆలోచించనివ్వదు, వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకోమంటుంది. కన్నవాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నా పర్వాలేదు, అన్నలు అవమానాల పాలైనా పర్వాలేదు, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకో అంటుంది. మీరిక్కడే ఉన్నారా? ఏం భూమి, ఇక్కడేం చేస్తున్నారు? ఏంటి చేతిలో కాగితం? అదే పెళ్లికి కావలసిన వస్తువుల లిస్ట్ రాసి నా చేతికిస్తే నేను కరెక్ట్ గా చేస్తున్నానో లేదో అని చూస్తోంది. అంతే మాధవ, అంతే. ఓ సరే సరే, కిందకి రండి, అందరూ ఎదురు చూస్తున్నారు. పంతులు గారికి అన్ని అక్కే అందించలేక ఇబ్బంది పడుతుంది. ఇంట్లో పనులన్నీ వదిలేసి మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? వదినా, భూమి, త్వరగా రండి. చూసావా, ఇక్కడ కూడా నిన్ను నేనే కాపాడాను. అయినా ఇంకెంతసేపులే, కాసేపట్లో ఆటం బాంబ్ పేలిపోతుంది. నువ్వు దాచిపెట్టిన నిజం బయటపడిపోతుంది. ఆ రోజు చిన్న తప్పు చేసినందుకే నన్ను రోడ్డు మీద నించోబెట్టారు. చివరికి నా బావతో కలిసి కాపురం చేయటానికి కూడా మీ అందరి రికమెండేషన్ కావాల్సొచ్చింది. ఆఖరికి ఈ ఫంక్షన్లో కూడా నన్ను ఇంటి కోడలుగా కాదు, పక్కింటి దానిలాగా, పరాయి దానిలాగా నిలబెట్టారు. పెద్ద కోడలిగా గృహప్రవేశం చేయాల్సొచ్చినప్పుడు నాకు బదులు మీరిద్దరు చేశారు. ఇవన్నీ చేస్తే చూస్తూ ఊరుకుంటానా? అందుకే నేను చేయాల్సింది నేను చేశాను. వాళ్ల పెళ్లి అనేది మాత్రం ఈ రోజు ఖచ్చితంగా జరిగిపోతుంది. నువ్వసలు మనిషివేనా?
బావగారు అన్యాయంగా బయటికి గెంటేశారని ఎక్కడ నువ్వు ప్రాణాలు తీసుకుంటావో అని నేను మా ఆయన వచ్చి నిన్ను ఇంటికి తీసుకొచ్చాం. మళ్ళీ నీ భర్తతో నిన్ను కలిపాం. ఆ విశ్వాసం లేకుండా ఈరోజు శౌర్యని అడ్డం పెట్టుకుని మా జీవితాలతో ఆడుకోవాలని చూస్తావా? ఆ రోజు కూడా నేను ఏ తప్పు చేయలేదు. నా భర్త ఆస్తిలో నుంచే కదా నేను కమిషన్ తీసుకున్నాను. అది కూడా బావకి తగ్గించి నాకు ఇవ్వమనలేదు. రుద్ర అనే డబ్బులే తీసుకున్నాను, ఇంటికి సంబంధించిన డబ్బులు కాదు. అయినా కూడా నన్ను అందరి ముందు చెడ్డదాన్ని చేసి బావ ముందు తల వంచుకునేలా చేసి బయటికి నెట్టేశారు. ఆ రుద్రాని దగ్గర డబ్బు తీసుకున్నానంటేనే మా బావ అంత కోప్పడ్డాడు. మరి ఈ రోజు ఈ ఇంటి పరువుని ఆ రుద్రాని కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టబోతున్నావు. మరి బావ నిన్నేం చేస్తాడు చూద్దాం. శౌర్య, ఎంత పని చేసావు. అంత చెప్పినా కూడా నువ్వు ఇలా చేసావు. అసలు ఎక్కడున్నావు శౌర్య? థ్యాంక్స్ రా. ఇక మీరు బయలుదేరండి. మేం లేకుండా నీ పెళ్ళేంట్రా? మేం కూడా వస్తాం. ఎవరు వద్దురా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పోనీ ఏ గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారో కనీసం అదైనా చెప్పరా? చెప్పాను కదరా, ఆ విషయం మాత్రం ఎవరికీ చెప్పను. చెప్పినందువల్ల అనవసరమైన ఇబ్బందులు రావచ్చు. మా వల్ల ఇబ్బంది ఏం వస్తుందిరా? కొన్ని జరగాలనుకున్నప్పుడు, కొంతమందికి తెలియకూడదు అనుకున్నప్పుడు కొన్ని విషయాలు రహస్యంగానే ఉంచాలి. మా కోసం ఈ ఏర్పాట్లు చేసినందుకు థ్యాంక్స్ రా. ఓకేరా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్స్ రా. పాపు ఎందుకు ఆపమానావు శౌర్య? సిద్ధార్థ్, నేను టెంపుల్కి రాను. ఏంటి శౌర్య ఆలోచిస్తున్నావు? నువ్వు ఓకే అన్న తర్వాతే కదా నేను ఈ ఏర్పాట్లన్నీ చేశాను. నాకెందుకో మనం ఇలా చేయడం తప్పనిపిస్తుంది. పెద్దవాళ్ళ ఇష్టంతో పెళ్లి చేసుకుంటే ఏ గొడవలు ఉండవు. ఇప్పుడు మనమిద్దరం పెళ్లి చేసుకుంటాం, కానీ మన కోసం పెద్దవాళ్ళిద్దరూ గొడవ పడతారు. ఆ గొడవలు అవమానంగా మారచ్చు. జీవితంలో ఎప్పటికీ మన మొహాలు చూడని పరిస్థితి రావచ్చు. పెళ్ళంటే ఇద్దరు ఒకటవటం కాదు, రెండు కుటుంబాలు ఒకటి కావడం. కొత్త కుటుంబాలు, కొత్త పరిచయాలు, కొత్త ప్రేమలు అవేమీ లేకుండా, చివరికి స్నేహితులు కూడా లేకుండా నీకు నేను నాకు నువ్వు అంటూ ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటి సిద్ధార్థ్? ఇప్పుడు వాళ్ళు గొడవ పడినా మన పెళ్ళి అయ్యాక మాట్లాడలేరు. నిదానంగా మన ప్రేమను అర్థం చేసుకుంటారు.